52nd శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ ఇవాళ. ఓకే. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. సర్వశక్తిమయి. ఇప్పుడు అక్షరం అనే శక్తికి సరస్వతి ఆవిడెవరు? ఆవిడ లలితమ్మ యొక్క ఒక రూపం. ఐశ్వర్యం అనే శక్తికి మహాలక్ష్మి, ఆవిడ కూడా ఒక రూపం. ధైర్యం అనే శక్తికి దుర్గా, ఆవిడ కూడా అమ్మవారి యొక్క రూపం. ఇలాగా ఈ శక్తులన్నీ ఎవరియి అంటే అమ్మవారియి. అలాగా ఈ శక్తులన్నీ అమ్మవారియే కాబట్టి ఈ శక్తులన్నీ ఆవిడియి. ఆవిడ ఆ శక్తులన్నీ. అదే సర్వశక్తిమయి. ఈ శక్తులన్నీ కలిగిన తల్లి ఆవిడ అని అనుకోవచ్చు. ఈ శక్తులన్నీ ఆవిడకే సంబంధించినవి అని అనుకోవచ్చు. ఇప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించాలంటే జ్ఞాన ప్రసూనాంబ, పొగరును అనచాలంటే ఆ, భద్ర, కాలాన్ని అనుకూలంగా చేయాలంటే కాళి. ఇలాగా అమ్మవారు ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రూపం తీసుకుని ఒక్కొక్కలా ఉన్నారు కానీ ఈ శక్తులన్నీ ఆవిడయే కాబట్టి ఈ శక్తులన్నీ సంబంధించిన తల్లి. ఈ శక్తులన్నీ ఆవిడయే. సర్వశక్తిమయి. ఇంకొకటి శక్తి అంటే మామూలుగా స్త్రీ శక్తి, శ్రీ అని తీసుకుంటాం కాబట్టి సర్వశక్తిమయి. ఆ శ్రీ చక్రంలో అమ్మవారు అమ్మవార్లు అందరూ ఉంటారు కదా యోగినిలు. 64 వర్గాల యోగినిలు ఉంటారు కాబట్టి ఆ 64 వర్గాల యోగినిలు ఆవిడ నుంచి వికసించిన తామర పువ్వు కింద శ్రీచక్రంలో మనం తీసుకుంటాం. కాబట్టి ఆ సర్వశక్తులు, ఆ 64 కోట్ల యోగినీలకి అది ఆవిడలోవే ఆ 64 కోట్ల యోగినీలు అనే అర్థం కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సర్వశక్తిమయి. ఇలాగా ఈ ఈ ఒకసారి జ్ఞాన ప్రసూనాంబ, ఒకసారి ఆ పీత కుచాంబ, ఇలాగ ఒకే పనైనా 4, 5 పేర్లతో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తుంది. ఒక్కొక్క పేరు తీసుకుని ఒక్కొక్కసారి వచ్చారు. అలాగా ఒకసారి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఒకసారి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది. ఒకసారి జ్ఞానాన్ని మనలోకి తీసుకొచ్చే వి- ఆ, మనలో జ్ఞానాన్ని తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఇలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క పని పని చేస్తుంది కాబట్టి ఆవిడ ఒక్కొక్క పేరు ఇచ్చారు. కానీ ఆవిడకి మాత్రం ఉన్న శక్తి ఒకటే. ఆ శక్తి కలిగింది కూడా ఒక ఆవిడే కాబట్టి సర్వశక్తిమయి, సర్వమంగళ. ఆ, మీకు చక్కెర పొంగలి తినాలి అనిపించింది. మీకు చేసుకునే సర్వశక్తులు ఉన్నాయి. చేసుకున్నారు. దాన్ని ప్రసాదం కింద నైవేద్యం పెట్టారు. అందరికీ ప్రసాదం కింద పంచారు. అది ఒక వే. అది మనకి మంగళం తీసుకొస్తుంది, సుఖాన్ని తీసుకొస్తుంది, మనకి శుభం చేస్తుంది కాబట్టి అది మంగళం. ఇంకొకసారి ఆ, ఎక్కడికో గుడిలో ఆ, చక్కెర పొంగల్ వండి నైవేద్యం పెట్టారు. మీకు తినాలనిపించింది. ఆ గిన్నె మొత్తం ఎత్తుకుని వచ్చేసాం. అది అది ఒక విధంగా మన శక్తితోనే మనకి కావాల్సిన కోరికని తీర్చుకున్నాం. కానీ అది మంగళం కాదు, మనకి శుభం తీసుకురాదు, మనకి సుఖాన్ని తీసుకురాదు. అది సద్గతి కాదు, అంటే మంచి మార్గం కాదు. కాబట్టి ఈ శక్తిని మన శక్తిని సరిగ్గా ఉపయోగించి సరిగ్గా ఉపయోగిస్తే, అంటే శుభం గురించి ఉపయోగించితే అది మనని సద్గతిలో తీసుకెళ్తుందని చెప్పి ఈ ఫస్ట్ పాదం మనకి చెప్తుంది. శక్తిమయి, సర్వమంగళ, సద్గతి ప్రద, ఈ మూడు నామాలు అదే. సర్వమంగళ ఇది ఆ దుర్గ సప్తశతిలో 11వ అధ్యాయంలో నారాయణి స్తుతి మొత్తం అంతా ఇదే ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. సర్వమంగళ మాంగళ్యే అంటే ప్రతి మంగళానికి, అంటే ప్రతి శుభానికి శుభం కలిగించే దేవివి నువ్వు అని అక్కడ సర్వమంగళ మాంగళ్య అనే దాంట్లో మనం తెలియజేస్తున్నాం. అలాగే తెలియబడింది. అలాగే ఇక్కడ సర్వమంగళ అంటే ఈ శక్తి ఉపయోగించి చేసే పనులన్నిటికి మంగళాన్ని చేకూర్చే తల్లి అని ఒక అర్థం తీసుకోవచ్చు. సర్వమంగళ. ఇప్పుడు ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి అనేది ఒక శుభం. ఆ శుభము నువ్వే. ప్రతి శుభము, భూమి మీద జరిగే ప్రతి శుభము నువ్వే అని ఇంకొక అర్థం తీసుకోవచ్చు. సర్వమంగళ అంటే మా ఆ, మాంగ ఆ, మనకి శుభాన్ని ప్రసాదించే తల్లి అని కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఒకటే. అలాగా సర్వమంగళ, సద్గతి ప్రద.
ఆవిడని ఉపాసిస్తే ఇప్పుడు మనం ఉన్నది 51 51 శ్లోకంతో దుర్గా దుర్గా ఆ, దుర్గా అనే దుర్గా అనే అమ్మవారి రూపాన్ని అర్చించేది దాని గురించి వచ్చే లాభాలు 51 శ్లోకంతో అయిపోయినాయి. ఇక్కడి నుంచి నా నా వనదుర్గ అనే శక్తిని వర్ణించడం దానికి సంబంధించే అవన్నీ వస్తున్నాయి ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి 52 శ్లోకంలో నవదుర్గా మంత్రాలన్నీ ఉంటాయి. నవదుర్గా అర్చన అని తీసుకోవచ్చు ఇది. సద్గతి ప్రద, ఇది ఆ అమ్మవారి నవదుర్గా అమ్మవారిని అర్చిస్తే వచ్చే నామం, ఆ లాభం అని కూడా తీసుకోవచ్చు. ఇది సద్గతి ప్రద, సర్వమంగళ. ఈ సద్గతి ప్రద అంటే ఏంటి అంటే, ఇందాక చక్కెర పొంగల్నే తీసుకుందాం. అది సద్గతి కాదు కదా. ఓ చక్కెర పొంగల్ని ఎత్తుకుని వచ్చేసి మనం తినడం సద్గతి కాదు. గతి అంటే సద్గతి అంటే ఒక రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి దారి. గతి అంటే నీ గతి, మన గతి అంటే మనం ఉన్న ప్రెసెంట్ క్లాస్ కానీ సిచ్యువేషన్ కానీ. సద్గతి ప్రద అంటే సద్గతి అంటే ఏంటి? ఇక్కడ సద్గతి అంటే ఉత్తమ గతి అని తీసుకోవచ్చు. మనకు తెలిసిన ఉత్తమ గతి ఏంటంటే మోక్షం. మోక్ష ప్రదాయిని నువ్వు అని చెప్పి సద్గతి ప్రద అనే నామానికి ఒక అర్థం తీసుకోవచ్చు. సద్గతి ఆవును ఉపాసిస్తే దుర్గతిలో వెళ్లకుండా సద్గతిలోనే వెళ్ళేలా మనని ప్రేరేపిస్తుంది, లేకపోతే ఆ బుద్ధిని మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి సద్గతి ప్రద. ఇలాగా ఆ, మొదటి పాదం మొత్తం తీసుకుంటే అర్థం మనకున్న శక్తిని సద్గతిలో ఉపయోగిస్తే మనకి మంగళం వస్తుంది అనే అంటే మన సద్గతిలో ఉపయోగించాలి. సద్గతిలో ఉపయోగిస్తే మనకి మంగళం చేకూరుతుంది, మనకు శుభం చేకూరుతుంది. ఈ ఈ ఆ, ఈ వాల్యూ ఇస్తూ ఇక్కడ 52వ శ్లోకంలో మొదటి పాదంలో ఈ వాల్యూ ఇస్తున్నారు. డైరెక్ట్ గా చూస్తే మనకి ఇలాగా ఈ నామం వస్తుంది. ఇండైరెక్ట్ గా చూస్తే మన జీవితంలో వాల్యూ తెలుస్తుంది. సద్గతి ప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్ర స్వరూపిణి. సర్వేశ్వరి, ఈశ్వర అంటే గొప్పవాడు, ఈశ్వరుడు అంటే గొప్పవాడు, లేకపోతే మన పైన ఉన్నవాడు. భాషార్థం తీసుకున్నాం. ఈశ్వరుడు అంటే మన పైన ఉన్నవాడు లేకపోతే గొప్పవాడు. రాజేశ్వర అని ఇలాగా. ఇందాక మనకి పైన 50 శ్లోకాలు అక్కడ బాగా చూస్తే నిరీశ్వర. నిరీశ్వర అంటే ఈశ్వరుడు లేనిది, అంటే ఆవిడకి ఎవరు హెడ్ లేరు. సర్వేశ్వర, అందరికీ హెడ్ ఆవిడే. ఆ నామానికి అర్థం ఇక్కడ చెప్పారు. ఆవిడకి ఎవరు హెడ్ లేరు, ఆవిడకన్నా ఉత్తములు ఎవరు లేరు, ఆవిడకన్నా పైన ఉండే వాళ్ళు ఎవరు లేరు, కానీ మనందరికీ పైన ఉండేది ఆవిడ. సర్వేశ్వర, లేకపోతే సర్వేశ్వరి, సర్వేశ్వరి, మొత్తం ఈ జగత్తుకి ఈశ్వరి ఆవిడ. పుల్లింగంలో చూస్తే ఈశ్వర, సర్వేశ్వర, సర్వేశ్వరి. సర్వేశ్వర అనే నామం కలిగిన ఈశ్వరుడికి స్త్రీ శక్తి ఆవిడ కాబట్టి సర్వేశ్వరి. రెండో అర్థం. ఒకటి ఒక అర్థం. రెండోది మనందరికీ ఈశ్వరుడు ఆ తల్లి. ఇప్పుడు మనకి ఈశ్వరుడు పంచభూతాలు, పంచభూతాలకి ఈశ్వరుడు ఈశ్వరుడు, ఆయనకి ఈశ్వరుడు సర్వేశ్వరి అమ్మవారు. ఇలాగా ఆవిడకి ఈశ్వరులు ఎవరూ లేరు, కానీ ఆవిడ ఈశ్వరి. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే అనుకుంటున్నాం. ఈ ఈ ముగ్గురులోని ఒకటే కదా తత్వం. పరమాత్మ ఒకసారి సృష్టి చెయ్యాలి అంటే, సృష్టి చెయ్యాలి అన్నప్పుడు వచ్చిన ఆ సృష్టి చేయాలి అని వచ్చిన ఆ బుద్ధిలోంచి పుట్టినవాడు ఈ మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడికి అనుకూల శక్తులుగా ఆయనలోంచే రెండు శక్తులు వచ్చాయి. ఆ అనుకూల రెండు శక్తులు బ్రహ్మ విష్ణు. అంటే ఆ పరమాత్మే సృష్టిని చెయ్యాలి, సృష్టిని నశింప చెయ్యాలి అన్న ఆయనే, సృష్టిని ముందుకు కొనసాగించాలి అన్న ఆయనే, ఈ సృష్టిని కాపాడాలి అన్న ఆయనే. అంటే ఒక తత్వమే మూడు తత్వాల కింద రూపొందింది. ఆ కార్బన్ తీసుకుంటే, బొగ్గుని తీసుకుంటే బొగ్గుని, ఐస్ని తీసుకుంటే ఐస్ మూడు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఐస్, తర్వాత వాటర్, తర్వాత వేపర్. అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క తత్వం తీసుకుంటుంది వాటరే. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉన్నది ఒకటే వాటరే, కానీ ఒక్కొక్కసారి మూడు మూడు తత్వాల కింద తీసుకుంది. అదే అమ్మవారిని మూలతత్వం కింద తీసుకుంటే ఆవిడ నుంచి వచ్చిన ఈ మూడు తత్వాలే
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళ ముగ్గురు ఈ సృష్టిని నడిపించడానికి ఉన్నారు. వీళ్ళ మీద బాస్, వీళ్ళకి బాస్ లేకపోతే వీళ్ళకి హైయెస్ట్ అథారిటీ ఎవరంటే లలిత. లలిత అంబే ఈవిడికి హైయెస్ట్ అథారిటీ కాబట్టి ఆవిడ సర్వేశ్వరి. ఈ సర్వేశ్వరి అనే ఆవిడ ఎక్కడుంది అని అడిగితే సర్వమయి. ఎక్కడ లేదు అని అడగచ్చు. ఎక్కడుంది అంటే ఎక్కడ లేదు. సర్వమయి. సర్వ కబీర్ కబీర్ దాస్ అంటాడు, ఈశ్వర్ కన్ కన్మే హే అని. అంటే ప్రతి కణంలోని ఈశ్వరుడు ఉన్నాడు అంటాడు. అటామిక్ స్ట్రక్చర్ చూస్తే అది మన సోలార్ స్ట్రక్చర్ లానే ఉంటుంది. అలాగా ప్రతి కణంలోనే ఆయనే ఉన్నాడు అనే భావనలో చూస్తే మనం తప్పు చెయ్యం కాబట్టి ఈశ్వర్ కన్ కన్మే హే అని ఆయన అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అమ్మవారు సర్వేశ్వరి, సర్వమయి. అంటే ఆవిడ ఇక్కడ ఉన్న సర్వేశ్వరి అనే శక్తి సర్వమయి, అందరిలోనే ఉన్నది. అందరిలోనే ఉన్నది, ప్రతి చోట ఉన్నది. ఈశ్వరుడు అనే శక్తిని తీసుకుంటే ఆవిడ ఈశ్వరుడే. ఈశ్వరుడి నుంచి వచ్చిన పరమాత్మ తత్వమే ఈశ్వరుడు అనుకున్నాం. విష్ణువు కూడా పరమాత్మ తత్వమే అనుకున్నాం. బ్రహ్మ కూడా పరమాత్మ తత్వమే అనుకున్నాం. మరి వీళ్ళందరూ పరమాత్మ తత్వమే. వీళ్ళ నుంచి పుట్టినయే కదా నింగి, నేల, ఆకాశం. ఈ నింగి, నేల, ఆకాశం కూడా ఈశ్వర తత్వాలే. ఈ ఈశ్వర తత్వాలు అయినప్పుడు ఈ పరమాత్మ తత్వాలే కాబట్టి ఈశ్వరుడు పరమాత్మ తత్వం. పరమాత్మ నుంచి ఈశ్వరుడు పుట్టాడు. ఈశ్వరు నుంచి ఈ పంచభూతాలు పుట్టాయి. ఈ పంచభూతాల్లోనే మనం ఏమి ఉన్నా, నింగి, నేల, భూమి, నిప్పు, ఆకాశం. నిప్పు, నీరు. ఇవే కదా. మనం ఏం చేసినా, ఏ పని చేసినా ఈ ఐదాట్లో బౌండ్ అయ్యే మనం ఏ పనైనా చేయాలి. దీనికన్నా వేరే దాన్ని తీసుకొచ్చి చేయలేము. వీటిని తీసేసి ఏమి పని చేయలేము. కాబట్టి మనం తీసుకున్న గాలి ఉంది అంటే ఆవిడ ఉన్నది సర్వమయి. ఈ గాలిలో ఉన్నది ఆవిడ. మనం పైన ఆకాశం, మబ్బు, ఇవన్నీ ఉన్నాయంటే ఆవిడ ఉన్నది. మనం తీసుకునే నీళ్లు ఉన్నాయి అంటే ఆవిడ ఉన్నది. మనకి చలేస్తే మనం వంట వండుకోవాలంటే ఆ, ఆ, నిప్పు ఉంది అంటే ఆవిడ ఉంది. అగ్ని ఉంది. ఇలాగా సర్వమయి, ప్రతి దాంట్లోని వ్యాపించిన తల్లి నీవు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సర్వమయి. మా పెద్దవాళ్ళు చెప్తారు, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు అని. ఎందుకంటే ప్రతి దాంట్లోనే ఉన్నాడు అని అర్థం. సర్వమయి. గాలి లేకపోతే మనం ఉండలేం. అంటే గాలి చూపించమంటారా అంటే గాలి చూపించలేం కాబట్టి, అలాగే ఆవిడ ఉందా అంటే ఉంది. చూపించండి అంటే సర్వమయి. ఎక్కడ లేదు అని అడగచ్చు. ఎక్కడుంది అంటే ఎక్కడ లేదు అని అడగాలి. నెక్స్ట్ మూడు వచ్చే వాటికి ఒక ఉదాహరణ తీసుకుందాం. నెక్స్ట్ మూడు నామాలు ఒక గుర్తు. మంత్ర స్వరూపిణి, సర్వ యంత్రాత్మిక, సర్వతంత్ర రూపిణి, సర్వతంత్ర రూప. మంత్రము, యంత్రము, తంత్రము. మంత్రము అంటే మూడు రకాలు ఉన్నాయండి. ఒకటి తారక మంత్రాలు. రెండు మనం బాగా ఎక్కువ శక్తిని ఇచ్చే మంత్రాలు. మూడో రకం కొంచెం తక్కువ శక్తినిచ్చే మంత్రాలు. తారక మంత్రం అంటే రామతారక మంత్రం. అగ్నిస్తంభన, వాయుస్తంభన లాంటి విద్యలు ఇచ్చేయి రెండో రకం. దృష్టి దోషాలు ఇలాంటివి తీసేసేయన్ని మూడో రకం. మూడాట్లకి యూజెస్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ మూడు రకాలైన మంత్రాలు ఉన్నాయి. తాంత్రిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు. ఒకటేమో అర్చనా మంత్రాలు. మూడో ఈ నిరీశ్వర మంత్రాలు. ఏ ఈశ్వరుడు గురించి చెప్పవవి, ఓన్లీ పరమాత్మ గురించే చెప్తాయి. ఏ ఈశ్వరుని గురించి సంబంధించిన మంత్రాలు అయితే కావయి. కానీ అవి తారక మంత్రాలు. అంటే పరమాత్మకి సంబంధించిన మంత్రాలు మాత్రమే అయ్యి. అలాగా సర్వమంత్రమయి, సర్వతంత్రమయి, సర్వతంత్ర రూపిణి, సర్వయంత్రాత్మిక. ఇలాగా ఈ నామాలతో మా ఇక్కడ మా అమ్మవారిని అర్చించారు. ఇక్కడ కవిత్వం చూడండి. సర్వమంత్ర స్వరూపిణి. ఉన్న మంత్రాలన్నీ నీవు. నీ స్వరూపాలే ఈ మంత్రాలు. సర్వయంత్ర ఆత్మిక అంటే ఈ యంత్రాలన్నట్లోని ఉన్న తల్లివి నీవు అని చెప్పారు ఇక్కడ. సర్వతంత్ర రూప. ఆ యంత్రాలకి చేసే తంత్రాలు నీవు, నీ రూపం అది. అంటే ఇప్పుడు ఒక ప్రతిష్టని తీసుకుందాం.
క్షీరాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం, పంచ ఆ, పంచశయ్యాదివాసం ఇలాగా ఇవన్నీ చేస్తారు ఆ విగ్రహాలకి. యంత్రాలకి మాత్రం ఏమీ చేయరు. ఏ యంత్రాలకి మాత్రం ఇవేమీ జరగవు. క్షీరాదివాసం ఇవేమీ చేయరు. ఈ యంత్రాలకి చేసే ఏంటి అంటే మొదటి రోజు ఈ ఈ విగ్రహాలకి ఇవి ఏం పూజలు జరుగుతున్నా దానికి చేసే పూజలన్నీ మంత్రాలు ఉపాసన చేస్తారు. ఆ యంత్రానికి సంబంధించిన మంత్రాన్ని ఉపాసన చేస్తారు మొదటి రోజు. రెండో రోజు ఆ మంత్రాన్ని హోమం చేస్తారు. అంటే ఆ శక్తిని అగ్నితో ఆవిడికి హవిసిస్తూ ఆ శక్తిని ఈ యంత్రంలోకి ముందు ఆ జలంలోకి వచ్చేలాగా చేస్తారు. మూడో రోజు ఆ యంత్రాన్ని అక్కడ పెట్టి ఆ ప్రతిష్ఠ చేయాల్సిన చోట దాని మీద ఈ జలాన్ని పోస్తూ ప్రతిష్టం చేస్తారు. అలాగా ఆ మంత్రం అంటే ఆవిడ యొక్క స్వరూపమైన ఆ మంత్రంలో ఏముంటాయి? అక్షరం అనేది ఉంటుంది. ఈ అక్షరం అనేది ఎప్పుడు పుట్టింది? ఆవిడలోంచి ఈ అక్షరం పుట్టింది. సరస్వతీదేవి వీణ మీడుతుంటే పుట్టినవే అక్షరాలు అని చెప్పి ఆ అక్షరాలు. ఈ సరస్వతీదేవి అంటే లలితాంబే, శారదాంబ. ఈ అక్షరాలు ఆవిడ యొక్క స్వరూపమే కాబట్టి సర్వ మంత్ర స్వరూపిణి. ఆవిడ ఆ అక్షరాల్లో ఆ అక్షరాలు కూడా ఆవిడ యొక్క రూపం కాబట్టి సర్వమంత్ర స్వరూపిణి. ఏ మంత్రం అంటే సర్వమంత్రం అంటే ఏ మంత్రం కాదు. ఏ మంత్రం కాదు. సర్వమంత్రం అంటే ఏ మంత్రం కాదు, అన్ని మంత్రాలు. కాబట్టి సర్వమంత్ర స్వరూపిణి. ఏ మంత్రం ఉంటే ఆ మంత్రం ఆవిడ యొక్క స్వరూపం. విష్ణు మంత్రం తీసుకుంటే ఆవిడ యొక్క స్వరూపం. రామ మంత్రం తీసుకుంటే ఆవిడ యొక్క స్వరూపం. ఈశ్వర మంత్రం తీసుకుంటే ఆవిడ యొక్క స్వరూపం. అలాగా ప్రతి మంత్రం ఆవిడదే. అంటే ఆ పరమాత్మతత్వం మూలతత్వం ఒకటే. ఆ మూలతత్వం నుంచి వచ్చినవే ఈ మూడు అని తీసుకుంటున్నాం. ఆ మూలతత్వానికి ఉన్న మూడు రూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి ఆ వీళ్ళ ముగ్గురు కూడా ఆవిడ యొక్క రూపమే కాబట్టి వీళ్ళకి సంబంధించిన మంత్రాలు కూడా వారియే, ఆవిడియే. సర్వయన్ సర్వమంత్ర స్వరూపిణి. ఇక్కడ సర్వమంత్రాత్మిక అని కూడా ఇవ్వచ్చండి ఇక్కడ. కానీ సర్వమంత్ర స్వరూపిణి అనే ఎందుకు ఇచ్చారంటే మంత్రం అనేది ఆవిడ యొక్క స్వరూపం అని చెప్పి మనం తీసుకుంటాం ఎప్పుడు చూసినా. మంత్రం నేను ఈ వరకు ఒకసారి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. మంత్రము అంటే ఆవిడ యొక్క నిర్గుణతత్వంలో ఉపాసించడమే మంత్రోపాసన అని చెప్పి మనం తీసుకుంటాం. ఎందుకంటే మంత్రం రూపం అనేది ఆవిడని మనం బాహ్యేంద్రియ దర్శనం ద్వారా తెలుసుకోవడానికి, బాహ్యేంద్రియ దర్శనానికి ఆ రూపాన్ని తీసుకుంటున్నాం. కానీ మంత్రం అనేది ఆ బాహ్యేంద్రియ దర్శనం లేకుండానే ఆవిడని మనకి తెలియబరుస్తూ ఆ నామాలతో మనకు తెలియబరిచేలా చేస్తూ మన ఉపాసన చేయిపిస్తూ ఆ ఆ మంత్రాల్లోనే ఆవిడ ఉంటుంది. ఇప్పుడు యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అనే మంత్రంలో యాదేవి ఇవన్నీ పక్కన పెట్టేస్తే లజ్జారూపేషు సమస్థిత అంటే పోనీ ఇది తీసుకుందాం. యాదేవి సర్వరూపేషు మాతృరూపేణ సంస్థిత. అంటే అమ్మవి నీవే అనే ఆ య- ఆ తెలియబ అమ్మవి నీవే అనే తత్వాన్ని తెలియబరుస్తూ మనకి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. సర్వభూతేషు ఈ భూతంలో అంటే ఈ భూతేషు మొత్తం ఈ భూతతత్వం ఎక్కడ ఉంటుంది అంటే ఈ భూతతత్వం ఉన్న చోట అంతా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. లేకపోతే సర్వభూతముల్లో మాతృ అనే తత్వానికి నీవే రూపం. ఈ మాతృ అనే తత్వం ఉన్న రూపం నీవే అని ఇక్కడ మంత్రంలో చెప్తున్నారు. ఈ మంత్రం ఎవరి స్వరూపాన్ని వివరిస్తున్నారు అంటే దుర్గా సప్తశతిలో అమ్మవారిని అపరాజితా స్తోత్రం అనే అపరాజితా స్తోత్రంలో అమ్మవారిని అక్కడ వివరిస్తున్నారు. ఆవిడ యొక్క తత్వాలన్నీ వివరిస్తున్నారు కాబట్టి ఆవిడ యొక్క స్వరూపాన్ని అక్కడ వివరిస్తున్నారు కాబట్టి ఆ మంత్రం కూడా ఆవిడ యొక్క స్వరూపం. ప్రతి మంత్రం ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ ఈ ఈ మంత్రాలన్నిటిని గుచ్చుతూ వచ్చే మాలని ధరించే తల్లి కాబట్టి ఆవిడ సర్వమంత్రాత్మిక, సర్వమంత్ర స్వరూపిణి. ఈ స్వరూపం ఆ మంత్రం అనే స్వరూపంలో ఉన్న తల్లి ఆవిడ. ఇక్కడ అందుకనే సర్వమంత్రాత్మిక అనే నామం తీసుకోకుండా సర్వమంత్ర స్వరూపిణి, ప్రతి మంత్రంలో ఉన్న తల్లి అనే నామాన్ని తీసుకున్నారు. లేకపోతే సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అనే నామే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ అర్థాన్ని మనకు తెలియచేయడానికి సర్వ మంత్ర స్వరూపిణి అనే నామాన్ని తీసుకున్నారు అక్కడ. సర్వయంత్రాత్మిక
ఆత్మిక అంటే మన ఆత్మ, దాంట్లో ఉన్న ఆత్మ అనే అర్థం తీసుకుందాం మనం. సర్వ యంత్రాత్మిక, రాజయంత్రాన్నే తీసుకుందాం. శ్రీచక్రం దాంట్లో ఉన్న ఆత్మ ఎవరు? లలితాపరాంబిక. గేయ చక్రం తీసుకుందాం, దాంట్లో ఉన్న ఆత్మ శారదాంబ. శారదాంబ యొక్క స్వరూపం లలితాంబ. ఆవిడలో లలితాంబలోనే కదా శారదాంబ. కాబట్టి ఆ గేయు చక్రంలో కూడా లలితాంబే. కిరి చక్రం తీసుకుందాం ఈసారి. 5 త్రికోణాలు ఉండే చక్రాన్ని కిరి చక్రం అంటారు. ఈ 5 త్రికోణాలు ఉన్న చక్రంలో ఉన్నది వారాహి. వారాహి ఎవరి స్వరూపం? అమ్మవారి యొక్క ప్రజ్ఞ. నేను అనే ప్రజ్ఞ వారాహి. అంటే ఆవిడే కదా వారాహి కూడా. ఇలాగ సర్వ యంత్రాత్మిక, ప్రతి యంత్రంలోనే ఉన్నది ఆవిడే. విష్ణు యంత్రంలో తీసుకుంటే ఆ, విష్ణువుని పరమాత్మ అని తీసుకుంటే ఆ పరమాత్మ కూడా అమ్మవారే. ఆ పరమాత్మే అమ్మ అని తీసుకుంటున్నాం కాబట్టి, లేకపోతే ఆ పరమాత్మే అమ్మ కాబట్టి ఆ విష్ణు యంత్రంలో కూడా ఉండేది ఆవిడే. పోనీ సత్యనారాయణ యంత్రం తీసుకుంటే దాంట్లో ఉండేది కూడా ఆవిడే. అందుకుని ఈ సర్వయంత్రాత్మిక, ప్రతి యంత్రంలో నువ్వు ఉపాసించకపోయినా ఉండే తల్లివి నీవు అనే అర్థం తీసుకుంటున్నావు అక్కడ. అంటే నువ్వు ఉపాసించకపో, అక్కడ పెట్టి రోజు దండం పెట్టుకో చాలు. కానీ దాంట్లో ఉండే ఆత్మిక, అంటే దాంట్లో ఉండే ఆత్మ మాత్రం నువ్వే అనే నామం అక్కడ చెప్తున్నారు. సర్వ యంత్రాత్మిక. ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయిందండి ఏంటంటే, ఎక్కడో శ్రీచక్రం, ఒక బుక్ శ్రీచక్రం నవావరణార్చన బుక్ ఇస్తున్నారంట. దాంతో పాటు ఒక శ్రీచక్రం, దానికి సంబంధించిన వస్తువులన్నీ ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయి కొనిసుకుని వచ్చేస్తున్నారు. నవావరణం ఈ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకున్నారంటే 3 రకాలుగానే ఉపాసించవచ్చు. ఒకటి నవావరణం, రెండవది ఆవిడ్ని షోడశోపచారాలతో ఓన్లీ ఆ బిందువుని మాత్రమే ఉపాసించుకోవడం, లేకపోతే అక్కడ పెట్టి దండం పెట్టుకోవడం. ఈ మూడే మనం చేయగలం. కానీ కొత్తగా ఫ్యాషన్ ఏమైపోయిందంటే, అక్కడ పెట్టేసి అక్కడ నవావరణం చేస్తారు. ప్రతి కోణంలోనే ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఆవాహనం చేసేస్తారు. అందరికీ షోడశోపచారాలు ఒకేసారి అందరికీ కలిపి చేసేస్తారు. అందరికీ కలిపి ఒకేసారి నైవేద్యం పెట్టేస్తారు 24 కోట్ల దేవతలకి. ఇలాగ చేస్తే ఆవిడ యొక్క ఆత్మ ఉన్నదని చెప్పి మనం చెయ్యట్లేదు అక్కడ. అక్కడ ఎవరో ఉన్నారని చెప్పి చేస్తున్నాం. అక్కడ ఏదో మనకి ఏదో సగం చేసేయాలి, సగం అన్న దాంతో చేస్తున్నాం అక్కడ. ఈ నవావరణార్చన అనే దానితో ఆ శ్రీచక్రాన్ని ఉపాసించాలి కానీ, లేకపోతే ఆ దాన్ని షోడశోపచారాలతో కానీ, లేకపోతే దాన్ని ఉపాసించడం మానేయాలి. కానీ ఏంటంటే, ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అది వచ్చేసింది. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ శ్రీచక్రాన్ని తీసుకెళ్ళి ఒకసారి మిరపకాయల డబ్బా ఉంటుంది కదా, దాంట్లో వేసేసారంట. తెలియకుండా పడిపోయింది. దాంట్లో ఉపాసించే ఉపాసకుడు ఉంటాడు కదా, ఆయన కాలం చేశారు. ఆయన భార్యకి ఒళ్ళంతా మంటలన్నమాట. ఇంకా ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. చివరికి ఏమైందంటే, ఒక ఉపాసకులు వచ్చి కారం డబ్బా తీసి దాంట్లోంచి శ్రీచక్రం తీసి బయట పెట్టాడంట. అప్పుడు తెలిసింది అందరికి అదేంటి అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామో ఇప్పుడు ఆ యంత్రంలో ఉన్నది ఆవిడ యొక్క ఆత్మ. ఆవిడనే అని తీసుకుంటున్నాం కాబట్టి, ఆవిడకి ఉన్న తత్వం ఏంటంటే, మనం ఏం పూజ చేస్తే అదే మనకి ఇవ్వడం. అంటే మనం ఆవిడని రాజు కింద పూజ చేస్తే మనకి రాజత్వం ఇస్తారు. ఆవిడని అమ్మ కింద పూజ చేస్తే మనని అమ్మలా చూస్తారు. అలాగా వీళ్ళు తీసుకెళ్ళి కారం డబ్బాలో వేసేసారు. అంటే బతితో వాళ్ళకి కారం ఇచ్చి ఆవిడ ఆ కరుణతో వాళ్ళందరికీ కారం యొక్క ఎఫెక్ట్ ఇచ్చేసింది ఆవిడ. అలాగా ఏ పూజ చేసినా ఈ మంత్రము తంత్రము తెలుసుకుని పూజ చెయ్యాలి. ఏదో ఆ శ్రీచక్రం ఉంది అని చెప్పి తీసుకొచ్చి పెట్టేసి అక్కడ ఆ సగం సగం పూజలు కాకుండా, ఏదో ఒక వేలో వెళ్తూ, ఒక వేలో ఒక తంత్రంలో వెళ్తూ పూజ చేసుకోవాలి. అది సర్వ యంత్రాత్మిక, ప్రతి యంత్రంలో ఉన్న ఆత్మవి నువ్వు అనే అర్థంతో సర్వ యంత్రాత్మిక అనే నామం ఇస్తున్నారు. సర్వ యంత్రాత్మిక ఇంకొకటి తీసుకుందాం. మామూలుగా యంత్రము అంటే ఏంటి? ఒక పెన్ అనేది ఒక యంత్రం. ఒక ఫ్యాక్టరీకి వెళ్తే మిషనరీస్ అన్ని ఒక యంత్రాలు. ఈ యంత్రం యొక్క ఆత్మ ఏంటి? ఎనర్జీ. ఎలక్ట్రిక్ ఎనర్జీ, లేకపోతే సోలార్ ఎనర్జీయో, లేకపోతే ఫ్యూయల్ ఎనర్జీ, ఏదో ఒకటి. బట్ ప్రతి దానికి ఆత్మ ఏంటి అంటే దానికి
ఎనర్జీ లేకపోతే ఎలాగ పని చేయలేదో అది కూడా అంతే. అలాగా సర్వయంత్రాత్మిక. ఈ యంత్రాలన్నట్లికి ఆత్మ అయిన స్వరూపం నీది అని చెప్తున్నారక్కడ. అంటే సర్వయంత్రాలకి ఆత్మవైన ఎనర్జీ నీవు అనే అర్థంతో సర్వయంత్రాత్మిక అనే నామం కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సాంసారికంలో ఉన్నాం కాబట్టి సర్వయంత్రాత్మిక అనే దానికి ఇది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు తంత్రము అనే దాన్ని తీసుకుందాం. తంత్రం అంటే ఇప్పుడు మనందరికి వచ్చేసే తాంత్రిక దేవతలు అంటే ఏదో అనేసుకుంటాం. తంత్రము అంటే మనం చేసే విధానం. అంటే ఇప్పుడు ఒక పెన్‌తో రాస్తున్నాము. ఆ పెన్ అనేది పెన్‌లో ఉన్న రీఫిల్ మంత్రం. ఆ మంత్రం కింద తీసుకుంటే ఆ మంత్రం యొక్క ఆత్మ ఇదొక యంత్రం. ఈ యంత్రం యొక్క ఆత్మ దీంట్లో ఉన్న అదే మంత్రం. దీన్ని వాడాలంటే ఇలాగ తిరగేసి రాస్తే ఇది రాయదు. క్యాప్ తీసి ఇలా రాస్తేనే ఇది రాస్తది గదా! అంటే దీని యొక్క తంత్రం. ఇది ఇలాగే వాడాలి. దీనికున్న వే ఆఫ్ యూజింగ్ దీని యూజ్‌కి ఇలాగే వాడాలి అనే ఇలాగే వాడాలి. అలాగే ఈ తంత్రం అంతా ఎవరి రూపము? అంటే ఎవరు ఈ తంత్రం అంతా అంటే ఆవిడయే ఈ తంత్రాలన్నిట్లికి రూపము. అధిష్టానం ఆ తంత్రాల ఈ మనం చేసే తంత్రం అంతా ఆవిడే అని అర్థం వస్తుందిక్కడ. అంటే ఈ తంత్రం ఇప్పుడు మన ప్రతిష్ఠే తీసుకుందాం. నా క్షీరోదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం, పంచశయ్యం. ఈ 5 చేస్తారు. ఈ 4 చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి. ఇదంతా ఏంటి అంటే ఈ తంత్రం. ఈ తంత్రం అంతా ఎందుకు అంటే దాన్ని ఆహ్, ఆ చేసే విగ్రహాన్ని ముందు దానికి టెస్ట్ జరుగుద్ది. జలాదివాసం జరిగినప్పుడు ఆ రాయి కనుక మంచిది కాదు, లేకపోతే ఆ ఇత్తడి కనుక మంచిది కాదు అయితే ఆ రాయి ఉబ్బిపోవడమో, లేకపోతే పగుళ్ళొచ్చేయడమో ఏదోటి జరుగుద్ది. ఇత్తడికి కూడా నల్లగా అయిపోవడమో ఏదోటి. దాని మీద ఉన్న కోటింగ్స్ ఇప్పుడు బాగా తీసుకోవచ్చు. కల్తీ జరిగితే ఆహ్, అంతసేపు నీళ్ళలో ఉన్నందుకు దానికి ఏదో ఒక విధంగా డ్యామేజ్ జరుగుద్ది. కల్తీ అయితే. కానీ నిజంగా చెక్కినది కృష్ణశిల రాయి. శాస్త్రాన్ని అనుసరించి చెక్కిన రాయి అయితే దానికేమి చెక్కు జరగదు. మొదటి టెస్ట్. క్షీరాదివాసం అంటే ఇప్పుడొక లింగ్ శివలింగం ఉందనుకోండి. అది కొన్ని తరాలు, ఏళ్ళు ఉండాలది. అది ఉండాలి అంటే దానికి సైన్స్‌లో ఒక విధంగా ప్రిజర్వ్ చేయొచ్చు. కొన్ని రాక్స్‌ని. ఏం చేస్తారంటే దానికి ఫుల్‌గా ఫ్యాట్‌ని అప్లై చేస్తారు. ఆ రా రాయ పీల్చుకునేంత వరకు ఫ్యాట్‌ని అప్లై చేస్తూ ఉంటారు. అలాగా క్షీరాదివాసం చేసినప్పుడు ఆహ్, రాయ ఫ్యాట్ ఆ పాలలో ఉండే ఫ్యాట్‌ని తీసుకునేలాగా. ఇంకోటి మనకి పాలు అంటే స్వచ్ఛము, లేకపోతే పవిత్రమైనయి కాబట్టి పాలు, వాటిని పవిత్రం చేస్తున్నాము అనే భావన మనకొచ్చేలాగా, వెనకాల ప్రిజర్వ్ చేసేలాగా, ఈ ఈ థాట్ ప్రాసెస్‌లో దాన్ని క్షీరాదివాసం చేయిస్తారు. నెక్స్ట్ ధాన్యాదివాసం ఎందుకు అంటే, దానికి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఎళ్ళాలి. అప్పటి వరకు ఉన్న అంతా అది ఇంతసేపు నానింది కాబట్టి, అదంతా కొంచెం ఎలా ఉంటుందంటే తడిగా దాంట్లో ఉన్న తడి ఆరదు. అంతసేపు రాత్రి నుంచి పొద్దున వరకు నానబెడతారు కాబట్టి, శుభ్రంగా నానిపోతాయి ఆ విగ్రహాలు. ఎంతో కాకపోతే ఎంతైనా కొంచెమైనా నీళ్లు పీల్చుకుంటాయి. రాయలైనా నీళ్లు పీల్చుకుంటాయి కాబట్టి, ఆహ్, దా దాంట్లోనే ఈ ధాన్యంలోంచొచ్చే అన్ని దాన్ ఆ మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఈ ధాన్యంలో, ఈ ధాన్యంతో పాటు చాలా వేస్తారు దాంట్లో. ఈ మెడిసినల్ వాల్యూస్, హెర్బ్స్ దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్ని తీసుకోవడానికి ధాన్యాదివాసం. ఇన్ని అయ్యాక ఆ మూర్తి ఎండాలి కాబట్టి, అయన్నీ పీల్చుకొని అయన్నీ అవ్వాలి కాబట్టి, దానికి కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి, అదే పంచశయ్యాదివాసం. ఇలాగ ఇంత తత్వం అంతా ఎనకాలున్న ఈ ప్రతిష్టకు ఎనకాలున్న తత్వం అంతా ఎవరి రూపము? ఈ తంత్రం అంతా ఎవరి రూపము అంటే, ఆవిడ రూపం. అంటే ఆవిడని ఈ విధంగా ఉపాసిస్తున్నాం మనం. ముందు నీళ్ళతో వేసాము అంటే, ఆవిడని అభిషేకం చేసి కడిగాము అని అనుకోవచ్చు. 2 పాలు పోసామంటే అభిషేకం చేసాం అనుకోవచ్చు. 3 పంచశయ్యాదివాసం లేకపోతే అది అంటే ఇంకొకలాగా ఆవిడని అర్చించామనుకోవచ్చు. ఈ తంత్రం అంతా ఈ తంత్రం అంతా ఏ రూపం అంటే ఆవిడ యొక్క స్వరూపము. ఆవిడే ఆ తంత్రం అంతా రూపము అని తీసుకోవచ్చు.
ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే 4 వేదాల్లో అథర్వణ వేదం మొత్తం తాంత్రిక వేదం అది. అంటే మన తంత్రం అంతా చెప్పే వేదం అథర్వణ వేదం. మిగతా 3 ఋగ్, యజుర్, సామ 3 వేదాలు మాత్రం ఉపాస్య వేదాలు అవన్నీ. మాక్సిమం చాలా వరకు ఉపాసన, మన చరిత్ర చెప్పే వేదాలు. అవి ఆ వేదాలన్నీ వేదము అంటే మన చరిత్ర. మన సంస్కృతి అంతా మన మన యొక్క దురదృష్టం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ టైంకి వచ్చేసేటప్పటికి ఆ వేదిక్ సాంస్క్రిట్ అర్థం చేసుకునే అంత తత్వంలో మనం లేం కాబట్టి చాలా వరకు మనకు తెలియవు. తెలిసిన అర్థాలు కూడా ఫుల్‌గా తెలియవు. ఏదో మనం ఊహించి పెట్టిన అర్థం కానీ దానికి ఫుల్‌గా అర్థం లేదు. ఫుల్‌గా అర్థం మనం ఇవ్వలేము. ఎందుకంటే అది ఈశ్వరుడు యొక్క వాక్కు నుంచి వచ్చినవి కాబట్టి వాటికి మనం అర్థం ఇవ్వలేం. ఆ వాటిలి యొక్క తత్వం ఈ శివుడే చెప్పాడు ఆయనెలా అర్చించుకోవాలో. ఆ తంత్రం ఎవరి రూపం అంటే, ఆ అథర్వణ వేదం ఎవరి రూపం? ఇప్పుడు తంత్రం అంటే అథర్వణ వేదం అని తీసుకుందాం. ఈ వేదం ఎవరి రూపం? అమ్మవారి యొక్క రూపం. కాబట్టి ఈ అథర్వణ వేదం గురించి అథర్వణ వేదం గురించి చెప్పారిక్కడ. అథర్వణ వేదం అని తీసుకుందాం మనం. ఈ తంత్రం ఆవిడ యొక్క స్వరూపం అని తీసుకోవచ్చు. ఇక్కడ అథర్వణ వేదం గురించే సెపరేట్‌గా ఎందుకు వచ్చింది అంటే, హర్షిత్ ఈ అథర్వణ ఒక్క నిమిషం సార్ రికార్డింగ్ స్టార్ట్.